మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని మనం చూస్తున్నారు కదా టిల్లర్, దాన్ని పవర్ టిల్లర్ అంటారు. ఆ పవర్ టిల్లర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడవచ్చు, ఇదే మనకి పవర్ టిల్లర్ అండి. ఇది మనకి క్లచ్, అదేమో కింద రొటేట్ అయ్యేది అది. తర్వాత ఇంకోటి ముట్టుకుంటున్నాను చూడండి, ఇదేమో మనకి గేరు. తర్వాత ముందుకెళ్తున్నాను చూడండి, అది చూపించారు కదా, అదేమో బండి ఎక్సలేటర్ లాంటిది. అది ఇటు పక్క లాగితే కిందన రొటేట్ అది స్పీడ్గా అవుతుంది. అది చూపిస్తున్నాను కదా, అది కిందన స్పీడ్ అనమాట. మనకి బండి ఒక స్పీడ్ అని పెంచుతుంది, అంటే ఎక్సలేటర్ అయితే కాదు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇదేమో మనకి బ్రేక్ అండి, లెఫ్ట్ బ్రేకు. అలా నొక్కగానే లెఫ్ట్ వెళ్తుంది. అది పైన ఉన్నది ఎక్సలేటర్, ఆ పైన ఉంది కదా బెల్ల మోడల్, అది ఎక్సలేటర్. అదేమో చూడండి, అది బండి రొటేట్ అయ్యేది, అది గేర్ వేసాము. ఇక్కడ మనం చూడండి, క్లచ్ తీసిన తర్వాత మనం బండి అనేది స్టార్ట్ చేస్తున్నాము. గేర్లన్నీ కింద రొటేట్ అన్నీ ఓపెన్ తీసిన తర్వాత మనం బండి ముందుకెళ్తుంది. చూసారు, అది క్లచ్ వదలగానే మనకి ఇక్కడ లెఫ్ట్ బ్రేక్ నొక్కగానే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, రైట్ బ్రేక్ నొక్కితే రైట్ సైడ్ తిరుగుతుంది. ఇదే బండి తిప్పేది అండి. ఇక్కడ ఒక రైతు ఉన్నారు, ఆ రైతు గురించి కొన్ని అడుగుదాం, ఎంత కొన్నాడు ఏంటి అనేది. ఇదిగోండి రైతు, మనం తెలుసుకుందాం ఏంటనేది. ఇప్పుడు మీరు టిల్లర్ కొన్నారు కదా, టిల్లర్ గురించి ఒకసారి చెప్పండి. మీ తర్వాత మీ పేరు కూడా చెప్పండి. మీ పేరుతో మొదలుకొని టిల్లర్ ఎక్కడ కొన్నారు ఏంటి, టిల్లర్ ఒక ప్రత్యేకత చెప్పండి. హాయ్ అండి, నా పేరు అయితే గునిబాబు అండి. నేను డిగ్రీ చదువున్నాను. మాది అరకువేలి మండలం అండి, పాంటాని ఊరు. ఏంటంటే మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే టిల్లర్ మాకు ఇచ్చారండి, సబ్సిడీతో 20,000 కట్టుకున్నాం మేము. అప్పుడు ఇచ్చారు. టిల్లర్ అయితే 11 లీటర్ పడుతుందండి డీజిల్. మనకి దగ్గర ఒక ఎకరము దున్నొచ్చండి దాంతో సింపుల్గా. కానీ మనము నడిచి దున్నుతాం కదండి, అందుకు కొద్దిగా మేము లేట్గా దున్నుతాం. కానీ పనులు అయితే తొందరగా అయిపోతున్నాయండి. ఒక కాలంలో అయితే మేము ఎంతో కష్టపడే వాళ్ళం, ఆవులు తెచ్చి దున్నే వాళ్ళము. అది దగ్గర కులించడానికి అయితే మాకు 2 నెలలు 3 నెలలు పట్టేది. అప్పుడు మాకు వర్షాలు పడేవి కావు. ఇప్పుడైతే వర్షాలు కొద్దిగా పడితే చాలండి, టిల్లర్తో సింపుల్గా మాకు పని అయిపోతుంది. మళ్ళీ ముందున టిల్లర్కి అయితే ముందుగా చెప్పాలంటే, దాని గురించి స్పెషల్గా చెప్పాలంటే, ముందున 3 గేర్లు ఉంటాయండి, వెనకతల ఒక గేర్ ఉంటుంది. ఈ టిల్లర్ ఉంది కదా, మనం అంటే మిషన్ అంటేనే ఏదైనా కష్టపడాల్సి ఉంటుంది. ఇదేమైనా మనకి బాడీకి కానీ ఏమైనా చేయికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా, లేకపోతే ఈజీగా దున్నుకోవచ్చా? కొన్ని జాగ్రత్తలు పడాలండి. టిల్లర్ ఉందని మరి ఇది అవ్వకూడదు, కొన్ని జాగ్రత్తలు అయితే పడాలి. ఎందుకంటే మనకి అక్కడ నాగలి ఉంటది కదండి, పని అయితే సింపుల్ గా అయిపోతుంది. జాగ్రత్త పడి దున్నాలి. నాగలి మన కాల్లో కానీ చేతుల్లో తగిలితే మాత్రము చాలా ఇది అయిపోద్ది, అంటే ఇది దెబ్బలు తగిలేస్తాయి. అంటే మనం ఏదైనా ప్రికాషన్ తీసుకుని దున్నుతే ఈజీ అంటారు. అవునండి, అంటే చేయి గట్ట మనం ఈజీగా దున్నుకోవచ్చు కదా, అంత ఇబ్బంది గట్ట ఉండదు కదా. ఇబ్బంది బాడీకి అయితే ఏమి ఇబ్బంది ఉండదండి. మనకి చాలా అంటే చాలా ఫ్రీగా దున్నచ్చు ఈ టిల్లర్తో అయితే, VST శక్తితో. అయితే ఈ ధర ఎంత అండి? మనకి ఇప్పుడైతే 1,80,000 ఉందండి. మరి మీరు ఎంత కొన్నారు? మేము 20,000 కట్టుకున్నామండి. 20,000నా? మనకి సబ్సిడీ ఇచ్చారు అయితే. అవునవును. ఓకే, మంచిదే. మరి మనకి ఈ పొలంలో అయితే మనకి పొలాలు దున్నుతున్నారు కదా, ఈ పొలాల్లో అయితే ఏ టిల్లర్ మంచిది అనుకుంటారు? అంటే మీ ఉద్దేశం చెప్పండి, అంటే ఇదే కొనాలని కాదు, ఏదైనా మంచి టిల్లర్ పేరు చెప్పండి. ఉన్నాయండి, బోల్డ్ రకాల టిల్లర్లు ఉన్నాయి. కానీ కొన్ని మనకి కొన్ని మధ్యలోనే పాడైపోతుంటాయి. కానీ నా అనుభవం బట్టి అయితే నేను చెప్పేది ఏంటంటే, మనకి పెద్ద టిల్లర్ ఉంది కదండి, VST శక్తి. ఇదైతే మనకి దగ్గర ఒక 10 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఏ రకంగా రిపేర్ ఏమి రావట్లేదండి. మీకేమైనా ఈ టిల్లర్ వల్ల రిపేర్ ఏమైనా వచ్చాయా? లేవండి, ఏం రిపేర్ రాలేదు. సరే, విన్నారు కదా మన చిన్న రైతు ఒక మాటలు. టిల్లర్ అయితే బాగుంది, అంటే కొనాలని అతను సజెషన్ చేయట్లేదు, కానీ కొంచెం బాగుందని అతను చెప్తున్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఇదిగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈరోజు దున్నింది ఇది. పొలం అనేది ఎంత చక్కగా మెత్తగా వచ్చింది ఇది. అందుకే చాలామంది రైతులు అనేది
ఈ టిల్లర్ని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనము నించున్నాం చూడండి, ఈ ప్లేస్ అనేది మనకి ఆవులతో కానీ దేనితోనైనా, అంటే మన ముందైతే ఆవులతో దున్నేవాళ్ళు, అలా దున్నితే మనకి చాలా టైం పట్టేది. కానీ ఈ బండి వచ్చాక చాలా ఈజీగా ఒక్కరోజు దున్నితే ఇంత మెత్తగా అయిందనేసి మనకి రైతులు చెప్పారు. ప్లస్ నేను కూడా టెస్ట్ చేశాను, చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎలా ఉందో. ఇక్కడ వాళ్ళే అని కాదు, చాలామంది రైతులు అలాంటి బండి దున్నుతున్నారు. ఇక్కడ చూడవచ్చు మనము, ఇతను ఇంకో రైతు దున్నుతారో చూడండి. తర్వాత నెక్స్ట్ నేను ట్రై చేశాను. నాకైతే చాలా భయం వేసింది ఇది ఆపరేటింగ్ తెలియక. ఎవరైతే అనుకున్నారో ఆ ఓనర్ చెప్తుండారు రైట్కి తిప్పాలా అది ఇది అనేసి. నేను కొంచెం కష్టపడైనా దున్నేసాను. చూస్తే ఇది అయితే నాకు చాలా హ్యాపీగా ఈజీగా ఉంది. ఇది చూడొచ్చు దగ్గర నుంచి, అంటే చూడు ఎంత మెత్తగా దున్నుతుందో, అంటే పొలాన్ని కూడా పిండి చేసి దున్నుతుంది. నిజంగా ఇది చాలా బాగుంది. ఇది అంటే నేను కొన్ని టిల్లాలు పట్టుకున్నాను, కానీ దానికన్నా ఇది కొంచెం ఈజీగా ఫ్రీగా వెళ్తుంది అనమాట. సింగిల్ హ్యాండ్తో మనము దీన్ని ఆపరేటింగ్ చేయొచ్చు.